మీరిక్కడ ఏంటి రాకూడదా? ఎప్పుడొచ్చారు? హాఫ్ అన్ అవర్ అయింది. ఓకే. హాయ్ అన్నయ్య, మీ ఫ్రెండ్ వచ్చి చాలా సేపు అయింది. ఈ మధ్యలో మేము మనసు విప్పి ఎన్ని మాటలు మాట్లాడుకున్నామో తెలుసా? మనసు విప్పా? ఏం మాట్లాడుకున్నారే? తనకు నీ రూమ్ చూపించాను, చాలా బాగా నచ్చింది. మాన్సా చాలా మంచి అమ్మాయిరా, ఆ అమ్మాయిని చూస్తుంటేనే తెలుస్తుంది. అవును, నాకు కూడా నచ్చింది, అన్నయ్యకి కూడా. ఏరా నువ్వు ఉండవే, ముందు స్వీట్ తిని తర్వాత మాట్లాడొచ్చు. మీ ఇల్లు చాలా బాగుంది ఆంటీ, అండ్ ఐ రియల్లీ లవ్ యూ ఫ్యామిలీ. మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? రొయ్యల చెరువులు ఉన్నాయి ఆంటీ. ఆహా, ఆంటీ నేను ఇక బయలుదేరుతాను. అదేంటమ్మా అప్పుడే వెళ్ళిపోతావా? అయ్యో చెప్పడం మర్చిపోయాను, రేపు కృష్ణాష్టమి కదా ఆంటీ, మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయమని రాహుల్ చెప్పాడు. నువ్వు తప్పకుండా రావాలి. అన్నయ్యనా? మేము రాకూడదా? నువ్వు వస్తే కృష్ణుడు సముద్రంలో మునిగి ద్వారకలో దాక్కుంటాడు. మానసా, నేను తప్పకుండా వస్తాను. మళ్ళీ ఎప్పుడు వస్తారో చెప్పండి, మీతో పర్సనల్ గా మాట్లాడాలి. మాట్లాడించాలు ఈ కాపీ. నాకు మీరు చాలా నచ్చారు, అప్పుడెప్పుడు వస్తుంటాను ఆంటీ. సరే, తప్పకుండా రావాలి. ఏంటి ఆ అమ్మాయితో అసలు విషయం మాట్లాడకుండానే పంపించేసావు? ప్లీజ్ నీ బ్లాక్ మెయిల్స్ ఆపవే. సరే వదిలేస్తాను. నాకు ఐస్ క్రీమ్ కప్ కొనిస్తావా? కప్ ఏంటి, షాపే కొనిస్తా. నీకు దండం పెడతాను, నన్ను వదిలేవే. అనాదిగా మన సాంప్రదాయం ఏంటంటే ఈ కుండలో పూలు, పళ్ళు, పసుపు, కుంకుమ, చిల్లర అన్నీ వేసి పైకి లాగి కొడతారు. దీని మీనింగ్ ఏంటి అంకుల్? ఆనాడు శ్రీకృష్ణుడు ఉట్టిలో ఉన్న వెన్నను దొంగిలించేవాడంట. తెలిసిందా? ఈ రోజు ఎవరైతే ఈ ఉట్టిని కొడతారో వాళ్ళని శ్రీకృష్ణుడితో సమానంగా పోలుస్తారు. అలాగా? అతనే ఈ కృష్ణాష్టమికి హీరో బాబు. రాహుల్ నువ్వు ట్రై చేయి. నో నో నో, నాకు రాదు. బాబు, మీ అమెరికాలో ఇలాంటివే ఉండవు. మా పల్లెటూళ్ళలో మాకు ఇది సాంప్రదాయం, సరదా. ఇదిగో మనోజ్ కూడా వచ్చేసాడు. నమస్తే మనోజ్. నమస్తే బాబు. చాలు చాలు, ఇక ప్రారంభించండి. ఇందులో మీరు కూడా వెళ్ళండి. రాహుల్ వెళ్ళి, మనోజ్ నువ్వు కూడా. ఇలాగే నువ్వే కొట్టాలి. ఇద్దరు ఒకేసారి కొట్టారు.